పంచుకుంటా. అలాగనే మరి మీరందరూ సేవకులు కావాలని నా ఒక ఇష్టము, దేవుని ఒక ఇష్టం కూడా. కాబట్టి ఈరోజు మరి నేను పరిచర్యలో ఎలా ఉండాలి, మరి ఎలా మీరు ఆశీర్వదింపబడతారు, నేనైనా ఎవరైనా ఎలా ఆశీర్వదింపబడతారన్న ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. మనకు మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తలాంతుల ఉపమానాన్ని చెప్పాడు. ఇక్కడ వారి వారి సామర్థ్యం చొప్పున దేవుడు తలాంతు ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాం. ఒక సేవకునికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక సేవకునికి 2 తలాంతులు ఇచ్చాడు, మరి ఇంకొక సేవకునికి 1 తలాంతు ఇచ్చాడు. మరి 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి, శిష్యుడు లేదా దాసుడు, మరి కష్టపడి పనిచేసి 5 తలాంతులని 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి కూడా కష్టపడి పనిచేసి మరి 4 తలాంతులు చేశాడు. మరి 1 తలాంతు ఇచ్చిన దాసుడు మరి ఏం సోమరి అయిన చెడ్డ దాసుడు. మరి దీన్ని పోయి దాచిపెట్టేసి, భూమిలో దాచిపెట్టేసి మరి వచ్చిన తర్వాత మరి విత్తని చోటు కోయువాడవు అని, కఠినుడవు అని నాకు తెలుసు, కాబట్టి నేను దాన్ని దాచిపెట్టించిన, నీ తలాంతు నీకు ఇచ్చేస్తా అని చెప్పాడు. సో మరి సోమరి అయిన చెడ్డ దాసుడు, ఈయనెవరు? సోమరి అయిన చెడ్డ దాసుడు. సోమరికి మనకు తెలుసు ఉన్న తర్వాత చూస్తాం. సోమరి అయిన చెడ్డ దాసుడు, మరి నాది అట్లీస్ట్ సౌకర్యాల యుద్ధనైనా పడితే వచ్చినప్పుడు నేను వడ్డీతో సహాయ తీసుకునేవాడిని అని చెప్పి మరి ఈ సోమరి అయిన చెడ్డ దాసుని కట్టిక చీకట్లో పడేయండి అని చెప్పాడు. అక్కడ పండ్లు కొరుకుతాయి, ఏడుపును ఉంటుంది అని చెప్పాడు యేసు. ఈ ఉపమానం మనకందరికీ తెలిసిన ఒక సుపరిచితమైన ఉపమానం, మనకందరికీ తెలుసు. ఈ ఉపమానంలో ఎవరైతే 5 తలాంతులు తీసుకున్నారు 10 తలాంతులు చేశారో, ఎవరైతే 2 తలాంతులు తీసుకొని 4 తలాంతులు చేశాడో, యేసుక్రీస్తు ప్రభు వారితో అన్న మాట మనం ఈరోజు ధ్యానిస్తాం. అది మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనమా, అతనితో అన్న బలా మంచి దాసుడా అన్నమాట చదువుదాం మనం. అతని యజమానుడు బలా మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో. ఈ మాట మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. సో నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నావు కనుక అనేక వాటి మీద నిన్ను మరి అధికారిగా నియమిస్తా, మరి నీ యజమానుని సంతోషంలో పాల్పొందు అంటా ఉన్నాడు. సో మనము కొద్ది వాటిలో నమ్మకంగా ఉండుట నేర్చుకోవాలి. ఎందులో? కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడు? అనేక వాటిని నీకు అప్పగిస్తాడు, అనేక వాటి మీద అధికారిగా చేస్తాడు. ప్లస్ దేవుని యొక్క సంతోషంలో లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతోషంలో మనం పాల్పొందుతాం.
ఎప్పుడు? కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నప్పుడు. సో దేవుడు మన ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఇక్కడ తలాంత్ అంటే పాట పాడే తలాంతో, వాయించే తలాంతో అది కాదు. తలాంత్ అన్నది ఇక్కడ ధనం అన్నమాట. చాలా గొప్ప ధనం తలాంత్ ఇక్కడ. సో ఒక తలాంత్ అనేది మనకి ఇప్పుడు చూస్తే కొన్ని లక్షల రూపాయల విలువ అన్నమాట. సో ఇచ్చిన కొద్ది దాంట్లో ఏదైనా ఇవ్వనియండి, దాంట్లో మనం ఏముండాలి? నమ్మకంగా ఉండాలి. ఇక్కడ నమ్మకంగా ఉండుట గమనించాలి. అంటే ఏదో నా తెలివితేటలు కాదు, లేదా నాకు వచ్చింది కాదు. ఫెయిత్ఫుల్నెస్ అనేది డిఫరెంట్ అన్నమాట. నమ్మకంగా ఉండడము. ఈయన నిజంగా ఆ నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఎక్కువని ఇస్తాడన్న విషయం. ఇప్పుడు కొద్ది వాటిలో ఏదని అని దేవుడు ఆ కొద్ది దాంట్లో మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. స్మాల్ థింగ్స్. ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు, మనకు టైం అవుతుంది కాబట్టి ఫాస్ట్ ట్రాక్లో పోతాను. కొద్ది వాటిలలో మనము ఉదాహరణకి యోసేపు జీవితంని చూద్దాం. యోసేపుని దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. కానీ వాస్తవానికి ఏం జరిగింది అని అంటే, అన్నలందరూ కుళ్ళుబట్టి ఈయనని తీసుకుపోయి నీళ్ళని బావిలో వేసి మరి అక్కడి నుంచి ఇష్మాయేలీలకి అమ్మి వేస్తాడు. మళ్ళీ యోసేపు బానిసగా పోతిఫర్ ఇంట్లో పనిచేసిండు. ఎలా పనిచేశాడు? బానిసకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి తెలుసు కదా మీకు? ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా? చిన్న పని. ఏం పని చెప్పాడు? చిన్న పని, స్మాల్. బానిస అంటే తేమంటే తేవాలి, పోమంటే పోవాలి, కూర్చోమంటే కూర్చాలి, లేవమంటే లేవాలి, బయటికి పో అంటే బయటికి పోవాలి. అంతనే కదా? బంధువులు వచ్చిండ్రు, నువ్వు కొంచెం బయటికి పో అంటే ఏం చేయాలి? బయటికి పోవాలి. అన్ని చిన్న పనులు, స్మాల్ వర్క్. ఎవ్వరికి కూడా బానిసలాగా ఉండాలని ఇష్టమే ఉండదు. కానీ ఇతని పరిస్థితుల వలన ఇతనికి దొరికిన ఉద్యోగం ఏంటంటే బానిస ఉద్యోగం. అంటే పనివాడు, లేదా ఇంకా మంచి భాషలు చెప్పాలంటే ఏదో అంట్లు కడిగేవాడు, లేదా ఊడ్చేవాడు, తుడిసేవాడు, అలాంటి. లేకుంటే గొర్రెలను ఏది మేపుతుండని, ఏది చేసినా స్మాల్ వర్క్. బానిసం, రెస్పెక్ట్ ఇచ్చేవారు. కానీ ఆ చిన్న పనిలా యోసేపు ఏం చేసిండు? నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడు ఆ చిన్న పనిలో అంటే, అతని యజమానుడు ఈయన ఆస్తి అంతటి మీద ఏం చేసిండు? అధికారాన్ని ఇచ్చిండు. కానీ చేసిన పని ఏంది? ఈయన మొదలుపెట్టింది బానిస పని. కానీ ఎప్పుడైతే మనము దేవుడిచ్చిన చిన్న పని కాదు, మీరు కూడా యవ్వనస్తులైన వారు గమనించండి, మీకు చిన్న పని దొరుకుతుండొచ్చు, యూజ్లెస్ అనుకోవచ్చు అందరు మిమ్మల్ని. కానీ ఆ చిన్న పనిలో మీరు నమ్మకంగా ఉండండి. ఆమె దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. సో దేవుడు మీకు ఇచ్చిన, మనం కూడా చూడండి, కొలొస్సీలకు రాసిన పత్రిక అంటే మీరు పని చేసేటప్పుడు ఏదైనా కానీ దేవుడు ఇచ్చిన ఏ పనైనా కానీ దాన్ని ఎలా చేయాలి, ప్లస్ బానిసలు పని ఎట్లా చేయాలి అంటే, పనివారు మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా పని చేయాలన్నది కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం నుండి చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఎలా పని చేయాలన్న విషయము ఇక్కడ ప్రస్తావించబడ్డది. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభునకు భయపడుచు శుద్ధంతకరణ గలవారై శరీరమును బట్టి అన్ని విషయంలో విధేయులై ఉండాలి. ఎక్కడైనా పని చేస్తే ఎలా పని చేయాలంట?
అన్ని విషయములలో ఏం చేయాలి? విధేయులై ఉండాలి. చూడండి ఎంత చక్కగా, నేను ఆ పని చేయ, ఈ పని చేయ, నేను డ్యూటీకి ఎందుకు ఎక్కినా, ఇందుకొరకు పెట్టుకున్నావు, నువ్వు ఆ పని చేయమంటావా, ఇప్పుడు ఎక్స్ట్రా చెప్తావా నాకు అని అనాలా? అన్ని విషయంలో ఏం చేయాలి? విధేయత. ఒక బానిస యోసేపు ఏం చేసిండొచ్చు? నేను అది చెయ్యా అన్నాడా? లే, మనం దాన్ని బట్టి చూస్తే ఆయన నమ్మేసిండ్రు బానిసగా. కానీ అన్ని విషయంలో ఏం చేశారు వీరు? విధేయత. అంటే ఏ పని చెప్పినా, అంటే అందుకని బాయిల దుంకుమంటలే, నేను ఏదైనా పని చెప్తే నో అనొద్దు. మీరు కూడా తల్లిదండ్రులు ఏదైనా పని చెప్తే ఏమనొద్దు, చెల్లున్నది కదా, అక్కున్నది కదా, ఊకే నాకే చెప్తావు, అలాంటివి అనొద్దు. మీరేం చేయాలి? మీ తల్లిదండ్రులకి విధేయత చూపించాలి, లోపడ. ఇదేంది? చిన్న ఆజ్ఞ, పెద్ద ఆజ్ఞనా? స్మాల్ వర్క్. ఆ స్మాల్ వర్క్లో నమ్మకంగా ఉండాలి. ఇచ్చిన చిన్న పనే, పెద్దది కాదు. సో మనం దేవుడు ఏది ఇచ్చిండో ఆ పనిలో నమ్మకంగా ఉండండి. ఇంకా కిందికి చూడండి, ఎలా పని చేయాలనో చెప్పబడున్నది. ప్రభు వలన, మీరు ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదురు కనుక, మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడు. ఎవరి నిమిత్తం? మనుషుల కొరకు కాదు. ఎవరికి చేయాలంట? ప్రభు కొరకు. అంటే ఒక దేవుని దాసుడు, నేను అనుకున్న మార్టిన్ లూథర్ అని, నాకు అంత ఖచ్చితంగా తెలియదు, మార్టిన్ లూథర్ అని అనుకుంటున్నా, ఓకేనా? ఎందుకంటే వీడియోలో కామెంట్ చేసి మార్టిన్ లూథర్ కాదు ఇంకెవరో చెప్పిను, తప్పు చెప్పినవు అంటున్నారు. అట్లా ఏదో చెప్పినా నేను, ఓకేనా? ఒక దేవుని సేవకుడు చెప్పిండి ఏంటంటే, మీరు షూ పాలిష్ చేసిన అది యేసుక్రీస్తు ప్రభు షూకి ఎట్లా పాలిష్ చేస్తావు అట్లా చేయమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు షూ పాలిష్ చేసే పని ఇచ్చిండు అనుకోండి, ఎట్లా చేస్తారు మీరు? అర్రే కదా, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు అనుకో, కొంచెం రూమ్ క్లీన్ చేయని, మీరు ఎలా చేస్తారు ఆ రూమ్ని? అదే మీ మమ్మీ చెప్పింది అనుకో, ఊకే నాకే చెప్తుందని కళ్ళకు కనిపించేటట్టు ఊడిచి ఆడ కేసు పెట్టింది అనుకో, అట్లా చేస్తే ఏమొస్తుంది? దేవుడు అన్నీ చూస్తాడు. ఇది రాసి ఇమ్మంటే రాసి ఇచ్చేస్తా, వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాడా కాదా? మనుషులని పిచ్చోళ్ళని చేయవచ్చు, దేవుణ్ణి చేస్తారా మీరు? ఏడు నుంచి చేస్తారు? కానీ దేవుడు ఏం చేస్తాడు? వారి వారి క్రియల చొప్పున అనుకుందాం, మీరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఒక పాపనే పని చేస్తుంది, ఒక పాప పని చేస్తలేదు, ఐడియాస్ ఎక్కువ ఉన్నాయి, బుద్ధి ఎక్కువ ఉన్నది. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఓహో నీకు బుద్ధి ఎక్కువ ఉన్నది, నేను దీవిస్తాడా? కేసు ఆడ మార్క్స్ జీరోస్ పరలోకంలో వేస్తుంటాడు మార్క్స్. కాబట్టి ఏం చేయాలి? వారి వారి క్రియల చొప్పున. మీరెవరు భయపడకూడదు. అది ఎవరిలాగా, ఎవరికి చేసినట్టు చేయాలి? యేసుక్రీస్తు ప్రభుకి చేసినట్టు చేయాలి. కాబట్టి మీ మమ్మీ డాడీ కానీ, భర్త కానీ, భార్య కానీ ఏదైనా పని చెప్పారనుకోండి, కొంచెం వండు, అంట్లు దోమంటే యేసుక్రీస్తు ప్రభుకు వండు తెట్లు ఉండాలను. మీ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అనుకుందాం 11 గంటలకు 12 గంటలకు వచ్చాడు, అమ్మ ఏదో పప్పు అన్నం ఏదో పెట్టన్నారు అనుకోండి, మీరేమి ఏం ప్రభువా 12 o'clock వస్తావాను, 9 o'clock అని వస్తే లేస్తుంటే కదా, ఎంత టైర్డ్ అయిపోతుంది నమ్మలే నేను, అది ఏం పెట్టపో అని ఎంతమంది అంటారు? మీ భర్త వచ్చాడు అనుకోండి, అట్లనే ఈయనకి పని లేదు చూడు, వచ్చిండు ఈడేడ తిరిగి వచ్చిండు ఏమో అని స్టార్ట్ చేసిండ్రు అనుకో, ఏమవుతుంది? దేవుడు ఏమిచ్చాడు? ఏమన్నా కుండలు గుట్టలు మేమన్నాడా? భర్తకు లోమని చెప్పాడు. లోబడితే ఏమవుతుంది? కానీ చాలామందికి ఆశీర్వాదం, ఇంట్లో సమాధానం ఎందుకు లేదో తెలుసా? దేవుడు ఇచ్చిన చిన్న పని, బయటికి పోయి సువార్త చెప్పి ఒక రీ చెంప కొడితే ఆ చెంప చూపెట్టండి,
అనేది పెద్ద పని, అవునా కదా? ఎవరైనా ఉమ్మి వేస్తే తుడుచుకొని వారిని ఆశీర్వదించి అనేది పెద్ద పని. చిన్న పనిలోనే నమ్మకంగా లేవు, పెద్ద పని ఏడు నుంచి ఇస్తాడు? ఇస్తారా ఎవరైనా చెప్పు? చాలామందికి ఎందుకు ఆ సేవ కూడా లేదు, ఆ ఆశీర్వాదం లేదు, ఇంట్లో సమాధానం అంటే దేవుడు ఇచ్చిన చిన్న పని, స్మాల్ వర్క్. ఎక్కువ పని ఇవ్వలే. నా లెక్క ప్రకారం 90% క్రైస్తవులకు చిన్న చిన్న పనులు ఇచ్చాడు. 1 తలాంతు లేకుంటే 2 తలాంతు, అందులో నమ్మకంగా ఉన్న వారికి 5 తలాంతు ఎక్కువ పని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే చిన్న పనిలో ఏం చేశారు వారు? నమ్మకంగా ఉన్నారు. ప్రభువుకు చేసినట్టు చేయండి. సో ఇప్పటి నుంచి మీరు ఒక రహస్యం తెలుసుకోండి, మీరు ఏం చేసినాను ప్రభు వలన స్వాస్యం పొందుదురని ఎరిగి. అట్లనే ఉందా? ఒకసారి చదవండి మళ్ళీ. ప్రభు వలన స్వాస్యం పొందుదురని ఎరుగుదురు కనుక మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని. ఇక్కడికి వస్తే మరి మీరు కూడా ఏ పని చేసినా ప్రభువుకి చేసినట్టు చేయాలంట. చిన్న వాటిలో, స్మాల్ థింగ్స్. ఎప్పుడైతే మనం ఆ చిన్న వాటిలో నమ్మకంగా ఉంటామో దేవుడు ఎక్కువ వాటిపైన మనల్ని ఏం చేస్తాడు? అధికారిగా ఉంచుతాడు. యోసేపు ఏం చేశాడు? చిన్న పనిలో నమ్మకంగా, అయినా కానీ అతనికి అన్యాయం జరిగింది, తీసుకుపోయి చెరసాలలో వేశారు. జైల్లో ఏం పనులు ఉంటాయి? చెరల. అయినా కానీ ఆ చెరలో నమ్మకంగా ఉన్నాడండి. చెరలో నమ్మకంగా ఉండి చెరసాల అధికారి దయను సంపాదించుకొని ఈయనను చెరసాలలో కూడా లీడర్ చేశాడు. ఏంది అందరు దొంగలకు లీడర్ చేశాడు ఇది కదా? అయినా కానీ లీడర్ చేశాడు, నమ్మకంగా ఉన్నాడు. అంటే చెరలో ఎంత కష్టం ఉంటుంది మీరు నాకు చెప్పండి? ఈజీ ఆ లైఫ్ కాదు, కానీ దేవుడు ఇచ్చాడు, నేర్పిస్తాడు. ఆ చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాడు, ఆయన దయ సంపాదించాడు. కానీ దేవుడు అక్కడితో ఆపేసిండా? లే, అతన్ని మళ్ళీ ఈ అన్ని దారిల ద్వారా తీసుకెళ్ళి అతన్ని ఐగుప్తుకి ప్రధాని చేశాడు. ఎందుకు చేశాడు? చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నాడు కనుక ఎక్కువ అప్పగిస్తాడు. సో మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే చిన్న వాటిలో ఏం చేయాలి? నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. చాలామంది ఆశీర్వాదం కొడుతూ ఉన్నారు, కానీ పెద్ద ప్రభు ప్రైమ్ మినిస్టర్ చేస్తే రాత్రి పగలు కష్టపడతాం. ముందుగా ఇంట్లోనైతే కష్టపడు కదా. నాకు పరిచయం చేస్తే బాగా చేస్తాం, ముందుగా ఇంట్లోనైతే చేయి కదా. ప్లస్ ఇంట్లో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎవరైతే తన ఇంటిని చక్కగా ఏళ్ళు చేయడో అతనికి సంఘంకి ఏలుబడి చేసే పనే ఇయ్యాడు. పాస్టర్ పనే లేదంట ఆయనకి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో. చిన్న దాంట్లో నమ్మకంగా ఉండాలి. సో ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాం మీకు. డానియల్ అతని స్నేహితులను గురించి మీకు తెలుసు. డానియల్ అతని స్నేహితులు మరి బానిసలుగా పట్టుకుపోయారు. వీళ్ళని కూడా ఏం చేశారు? బానిసలుగా పట్టుకుపోయారు. ఇతను మరి అక్కడ రకరకాలైన మాంసాలు భోజనాలు పెట్టారు వీళ్ళకి. అంటే వీళ్ళకి అపవిత్రమైనవి. ఆ భోజనాలు పెడితే ఏమన్నాడు డానియల్ అతని స్నేహితులు? హననయ, అజరయ, మిషాయల్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఇవన్నీ తిని మమ్మల్ని మేమేం చేయము. అందులో వీళ్ళకి ద్రాక్ష రసం కూడా ఇచ్చారు, మందు కూడా ఇచ్చారు. మందు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారంట. కానీ మందు ఫ్రీ వస్తే వీళ్ళు ఏం చేయలే? తాగలే. ఎందుకు తాగలే? మేము అపవిత్రులం చేసుకోం, మమ్మల్ని మేమేం చేయం? అపవిత్రులం చేసుకోం, మాకొద్దు. ఇది చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నాడు. ఇవి 10 ఆజ్ఞలలో ఉన్నాయా? లేవు. శ్రేష్టమైన ఆజ్ఞ నిలువలని, పొరుగు అని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. స్మాల్, చిన్నది.
చిన్న ఆజ్ఞలో ఏం చేశాడు? నమ్మకంగా ఉన్నాడు. స్మాల్ థింగ్స్ చూడండి. చిన్న చిన్న కొన్ని చర్చెస్లో చూస్తా, వారికి ముసుకేసుకునేది చిన్న ఆజ్ఞ ఏంది? స్త్రీలు. కానీ ఆ చిన్నది కూడా పాటించడానికి చాలామందికి కష్టమవుతుంది. కానీ దేవుని సేవకునిగా నా మాట వినండి, ఆ చిన్న ఆజ్ఞని పాటించండి. సో పిల్లలకైన వారికి మీరు ఇప్పటి నుంచే ముసుగేసుకోవడం నేర్చుకోండి, లేకపోతే పెద్దగైతే సిగ్గైతున్నది. సో మరి అలా కాకుండా ఇప్పటి నుంచే చిన్న పిల్లలకి ముసుగు వేయడము నేర్పించండి. అంటే స్మాల్ థింగ్, ఏదైనా చిన్న వాటిలో ముందుగా మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. స్మాల్ థింగ్. ఈ చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇతను ఏం చేశాడు? అందరికంటే అలా ఆజ్ఞ పాటించాడు కాబట్టి వీళ్ళు తిన్నది మాంసం తినలే. వేరే వాళ్ళు మంచిగా మాంసం తింటున్నారు, మందు కొడుతున్నారు, కానీ వాళ్ళ ముఖంలో కళ లేదు. వీరి ముఖంలో ఏమొచ్చింది? కళ వచ్చినట్టు చూస్తాను. సో మీకు కూడా ఏవైనా మంచి తినకపోతే ఏం బాధపడకండి. దేవుడు ఏది ఇచ్చిండో అవి తినండి, ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే ఎగ్ పఫ్లు, బర్గర్లు, కూల్ డ్రింక్లు తాగిన ఉన్న ముఖం మాడిపోతుంది. దేవుడు ఇచ్చిన కాకరకాయలు మంచిది తినండి, ఓకేనా? ఓకే. చాలామంది కూరగాయల కంటే ఎక్కువ ఏదో ఇష్టం ఉన్నది. సో అన్నీ తినకండి, ఓకేనా? ఏదో తింటే తినండి, కానీ కొంచెం తినండి, ఓకేనా? ఎందుకంటే ఈ చికెన్లు అన్నీ మందులు కొట్టి వేస్తున్నారు, లేని వ్యాధులు వస్తాయి, ఓకేనా? సో దేవుడు ఇచ్చినవి మంచిగా తినండి, ఓకేనా? అంటే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే స్మాల్ థింగ్స్, చిన్న వాటిలో ఏం చేయండి? మీరు నమ్మకంగా ఉండండి. దేవుడు అక్కడ వదిలిపెట్టిండా? వీళ్ళని వదిలిపెట్టలే. దేవుడు వీళ్ళని కూడా ఏం చేసిండు? బబులోను రాజానికి ప్రధానులంగా చేశాడు. ఎందుకు? వీరి జీవితంలో నేను ఏం చూస్తున్నానంటే దేవుడు ఇచ్చిన చిన్న పని, బానిసత్వంలో వారికి ఉన్న దాంట్లో నమ్మకంగా ఉన్నారు. వారికి ఇచ్చిన చిన్న దాంట్లో పరిశుద్ధంగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించి పెద్ద పని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని చూస్తుంటే నేను మరి వారు చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభుని చూడండి, 12 సంవత్సరాలకే బైబిల్ అంతా చదివేసిండా? అంటే అప్పుడే 12వ వయసులోనే అందరితోటి, పెద్దలతోటి, మరి శాస్త్రులతోటి, ఫరిసేయులతోటి మరి ప్రశ్నలు అడిగాడు. వారి జవాబు చెప్పలేకపోయారు. కానీ 30 సంవత్సరాల వరకు మరి ఏమైనా పరిచర్య చేశాడా? ఏం లేదు. మనం యేసుక్రీస్తు ప్రభుని గురించి చూస్తే ఆయన అక్కడి నుంచి వచ్చి తల్లిదండ్రులకు విధేయత చూపెను అని ఉన్నదా? ఒక్కసారి చదవండి, యవనస్తులైన వారు చదవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయంలోన 2:51 చదవండి పాప. వారికి ఏం చేసి ఉండేను? యేసుక్రీస్తు ప్రభు ఎవరికి లోబడి ఉండే? తల్లిదండ్రులు. ఇదేంది? స్మాల్ వర్క్. ఏది? తల్లిదండ్రులని సన్మానించుడి, అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అన్నది. ఇప్పుడు ఇంట్లో అట్లా 18 years ఉండే, ఏదైతే అతని పని. మళ్ళీ ఏం పని చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు? ఒడ్రంగి పని చేసే. పెద్ద పన, రాజుల పన? స్మాల్ వర్క్, ఒడ్రంగి పని. మరి పేద కుటుంబం ఎందుకు చెప్తా ఉన్నా? ఎందుకంటే సున్నతి పొందే దినము ధనవంతులైతే గొర్రెను కూడా తీసుకుపోవచ్చు, కానీ వీళ్ళు ఏం తీసుకుపోయారు? పావురాలను తీసుకుపోయారు. దాన్ని బట్టి ఏం తెలుస్తున్నది? బీదలని తెలుస్తున్నది. పేద కుటుంబము, పెద్ద కుటుంబము,
మళ్ళీ తండ్రి చేసే పని ఏమో వడ్రంగి పని. ఏమైనా అనుకూలంగా ఉన్నాయా? మీరు కూడా అనుకోకండి, ఓ అక్కడ ఉంటే బాగుండు, మా తల్లిదండ్రులకి ఏం లేదు, ఇంతనే ఉంది, నా బతికి ఇట్లా అయిపోయింది అని ఏమైనా అనుకోగలరు? నో. ఏది కొద్దిగా ఇచ్చిండో, ఏమి ఇచ్చిండో దాంట్లో మీరు ఏం చేయండి? నమ్మకంగా ఉండండి. నేను యేసుక్రీస్తు ప్రభు నమ్మకంగా ఉన్నాడని ఎందుకు చెప్తా ఉన్నానంటే 30వ ఏట మరి యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకునే అవసరం కూడా లేదు. అయినాగా నీతి జరిగించుటకు ఇలా కానియండి అని చెప్పాడు. తీసుకున్నప్పుడు ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు. ఈయన ఏం పరిచర్యనే చేయలే, ఏం చేసినందుకు ఆనందించిండొచ్చు దేవుడు? 30 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు, లోబడి ఉన్నాడు, చెప్పిన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు, చెప్పిన పని చేసిండు, నమ్మకంగా ఉన్నాడు, ఫెయిత్ఫుల్. దేవుడు పెద్ద పని అప్పగించాడు. ఏందా పెద్ద పని? నువ్వు మంచి చేసినా కానీ, నీ మీద ఉమ్మి వేసినా కానీ నువ్వేం చేయాలి? క్షమించాలి. చిన్నది భార్యాభర్తలే కోపం తెస్తే నాకు చుర్రున మండితే పెద్ద పని ఏడు నుంచి ఇస్తాడు? చెప్పండి, మీరు చెప్పండి. చిన్న చిన్న వాటిని తట్టుకోకపోతే దేవుడు పెద్ద పని ఏడు నుంచి ఇస్తాడు? ఇస్తాడా చెప్పండి? సో యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు 30 years నమ్మకంగా ఉన్నది చిన్న పనులలో. ఏవి అవి ఎన్నిక కూడా చేయరు. అంటే ఇంట్లో హెల్ప్ చేసేది, తల్లిదండ్రులకు హెల్ప్ చేసేది, ఎవరైనా అవార్డు ఇస్తారా? ఏమి, కానీ నమ్మకంగా ఉండు. కాబట్టి మరి 3.5 సంవత్సరాలు మరి దేవుడు అతనికి పరిచర్యని ఇచ్చిండు. ఎందుకు? స్మాల్ థింగ్స్, చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నాడు. టైం ఎంత అయింది? 8:30 అవుతుంది. ఓకేనా? నేను ఇక్కడ స్టాప్ చేస్తుంది, ఎందుకంటే మనం భోజనం చేసి మరి అక్కడ పోనీకి 9:30 అవుతుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. కానీ ఇప్పుడు ఒక వర్స్ నేర్చుకున్నాం. ఏంది? కొద్ది వాటిలో నమ్మకంగా. ఇందులో ఇంకొకటి కూడా ఏమున్నదంటే, ఎవరైతే కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటారో అనేక వాటిలో ఏం చేస్తారు? వాళ్ళు నమ్మకంగా ఉంటారు. సో మీరు దీవించబడాలంటే ఏం సంగకండి, సిగ్గుపడకండి. దేవుడిచ్చిన ఏ చిన్న పనైనా దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు ఏమంటా ఉన్నాడు? ప్రభుకు చేసినట్టు చేయండి. ఇప్పటి నుంచి కూడా మీ భార్య భర్తలు పిల్లలు ఎవరైనా భోజనం చేయమంటే టైం మీద రాకపోతే ఏం సనగకండి, గుణగకండి, ముఖం మార్చుకోకండి. బంధువులు ఎవరైనా వస్తే ముఖం మార్చుకోకండి. దేవుడిచ్చిన చిన్న పని, స్మాల్ వర్క్. ఇదేం వర్క్? స్మాల్ వర్క్. చిన్న పనిలో నమ్మకంగా ఉండండి, చేయండి. ఎందుకంటే ఒక చెప్పిన వారి వారి క్రియల చెప్పున ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నేను దానికి కారణం, ఎంతోమంది నాకు ఇప్పటివరకు, అరే నేను మా అమ్మ దగ్గర ఉన్నా, అరే మీకు అన్న లేడా, తమ్ముడు లేడా, అక్క చెల్లెలు లేరా, నువ్వే ఎందుకు చేస్తావు అని అన్నారు. చేస్తే ఇప్పుడు ఏమైంది? అరే నీకు పరిచయం ఆడ రావాలని నువ్వు ప్రెస్కి పోవాలి, ఉన్నాయి. ఒక వచనం నేను పాటిస్తా అనుకుంటున్నాను. అదేంటంటే, ముదిమిలోని తల్లిని నువ్వు నిర్లక్ష్య అని సామెతలలో ఉంది. హోంవర్క్ చేయండి, ఓకేనా? చాలా కష్టమైన పని. ఎన్నో విషయాలు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కానీ ఆ చిన్న పనిలో ఏం చేయాలి? మనం నమ్మకంగా ఉండాలి. అంటారు, ఓ వాళ్ళే నాకు రూల్స్ అనొద్దు, నాకేం కావాలి? దేవుడు చెప్పిన చిన్న పని కానీ, ఇచ్చిన చిన్న పని కానీ అందులో సంగకండి, గుణగకండి. ఏదైనా కానీ దేవుడు వారి వారి క్రియల చెప్పున ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. సో మీరు ఎక్కువ చేస్తున్నా
కొన్నిసార్లు ఏమవుతాయి అంటే చేసి చేసి చేసిన రొక్కలు డొక్కలు అన్నీ అయిపోయినాయి, అరిగిపోయినాయి, ఇది చేసే మా అత్త ఇంట్లో ఉండే ఇట్లా అయిపోయింది అని ఎన్ని జరుగుతారు. ఏమన్నా దేవుడు అన్యాయస్తుడా ఏంది? మీరు ఎక్కువ పని చేస్తే బొక్కలు ఆరిగిపోనీకి చెప్పండి. నో, రాంగ్. అది సాతాన్ మాట. మీరు పని చేసి చూడండి, ఆశీర్వదించకపోతాడు. నేను ఇక్కడ కూర్చున్నది ఎందుకు? అట్లా చేసి కూర్చున్నా. చిన్న వాటిలో నమ్మకంగా ఉండాలి, స్మాల్ థింగ్స్. సో ఆశీర్వాదం కారణం ఏంది? చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పెద్ద వాటిని ఇస్తాడు, తన సంతోషాన్ని మనకిస్తాడు. సో నేను ఇక్కడ ముగిస్తా, మనం ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం మళ్ళీ మనం ఇది హాఫ్ పార్టే చెప్పిన, ఓకేనా? హాఫ్ పార్ట్ ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి అనేది నేను మరి వచ్చే వారం మనము ధ్యానించుకుందాం.